బేకి అంకుల్ ఇందులో వాచ్ లేదు. ఏమున్నాయి అసలు ఎలా సర్దుతాను అనేది. ఎక్కువ స్టోరేజ్ కావాలి, దీనికి మ్యాచింగ్ ఏం పెట్టుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఇప్పుడు చేసి అందరం కలిసి రెడీ అయిపోతాం కదా. ఈ కొన్ని దాచుకున్నాను నేను చేసిన వడ్డాణము హ్యాండ్ రిమూవల్కి సోప్ ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే. నా ముఖం వేసుకుంటాను మేకప్. ఇంకా వేసుకున్న తర్వాత 2 రోజులు చూస్తాడు. చూసిన తర్వాత అరే పండు ఈ కలర్ ఏంట్రా, ఇదేంటి ఇలా ఇంత ఉందనుకుంటున్నాను, ఇది పొట్టే అయిపోయింది. ఏదో ఒకటి యూజ్ చేయాలి, లేకపోతే స్కిన్ ముసల్దాన్ని అయిపోతాను తొందరగా. అందుకే తెల్లంటుకుంటుంది. దానికోసము జూమ్ చేసి కావాలని చేస్తున్నాము. తెల్ల చుట్టాలు అంటే క్యాష్ పెట్టుకుంటా కానీ ఇప్పుడైతే ఏం పెట్టుకోవట్లేదు, డబ్బులు లేవు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి. టైటిల్ చూశారు, థంబ్నెయిల్ చూశారు, ఇంక నేను చెప్పేదేముంది. ఎప్పటి నుంచో అక్కడ ఇంటి దగ్గర నుంచి, విజయవాడ ఇంటి దగ్గర నుంచి నన్ను బాగా అడుగుతున్నది, అక్క మీ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చూపించండి, మీ డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగుంటుంది, ఒక్కసారి చూపించండి, మీరు ఎలా సర్దుకుంటారో అని చెప్పి అడుగుతున్నారు. చూపిస్తే అసలు ఏమున్నాయి అనేది. ఎప్పుడు మీరు ఇట్లా బయట నుంచి చూస్తారు, చాలా వీడియోస్లో చూపించాను నేను, ఇందులో ఏం పెడతానని చెప్పి. బయట అయితే కనపడుతుంది, ఇక్కడ పైన అయితే ఏముండవు, కానీ లోపల సర్దడం చూపిస్తాను. ఏమున్నాయి అసలు ఎలా సర్దుతాను అనేది. సో కింద నుంచి స్టార్ట్ చేసేద్దాం మనం. ముందు కింద నుంచి చూపించాలంటే నేను అంతసేపు హోంగుని చెప్పలేను కాబట్టి కూర్చొని చూపిస్తా, మంచి ఫ్రీగా చూపించుకోవచ్చు మనము. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, డ్రెస్సింగ్ టేబుల్ ఎంత కాస్ట్ అయ్యిందని చెప్పి ఒక 6-7 మంత్స్ బ్యాకే నేను వీడియో బ్లాగ్ షేర్ చేశాను. సో ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. సో నేను ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ డిజైన్స్ మనకి లోకల్ మేడ్లో రావు యాక్చువల్గా. ఇవి ఇంటర్నేషనల్ అని చెప్పారు, బట్ నాకైతే అంత ఐడియా లేదు. కానీ నాకు ఇది నచ్చింది అనమాట, చూడగానే బాగా నచ్చింది. యాక్చువల్గా అప్పుడు ఫ్రిడ్జ్ కోసం అని చెప్పి ఇది ఎక్స్ట్రా అనమాట, ఖర్చు పెట్టుకున్నాము. 6 సరుకులు వచ్చినాయి ఇలాగూ. మెయిన్ నేను తీసుకున్నది, నేను చూసింది ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ కావాలి అని చూస్తాను నేను ఏదైనా ఏం తీసుకున్న ఫర్నిచర్. సో ఇప్పుడు 6 వచ్చినాయి కదా, ఈ 6లో ఇక్కడ జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ కాదు, మొత్తం అన్నీ ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇవి యాక్చువల్గా ఇంతకుముందు నేను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసేదాన్ని కదా, అప్పుడు నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి మెటీరియల్ చాలా ఉంటుంది. కుందన్స్ అని, థ్రెడ్స్ అని, అలా చాలా ఉంటాయి కదా. అలా అప్పుడు ఏం చేశానంటే నేను ఇలాంటి బాక్సెస్ విజయవాడ 1 టౌన్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను. నేను ఇవి అన్నీ సెట్ లాగా తీసుకున్నాను అనమాట, బాక్స్లో బాక్స్ అలా. అమెజాన్లో కూడా దొరికేస్తాయి మనకి. సో ఈ జ్యువెలరీ నా దగ్గర ఉన్నది మొత్తం అంతా నేను సెపరేట్ వీడియో చేశాను, ఒకసారి ఆ లింక్ కూడా కింద ఇస్తాను, చెక్ చేయండి. నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తము, అండ్ మధ్యలో తీసుకున్నవి కూడా ఇందులోనే ఇట్లా ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తాను. అప్పుడు నేను మీకు మొత్తం ఓపెన్ చేసి చూపించాను కదా. సో ఇలా ఇది ఆల్మోస్ట్ 10 years అయింది నేను కొని. సో ఇది ఇలా ఉంటుంది. ఇది కూడా ఎంత కూడా షైన్ పోలేదు చూడండి, పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. హనీకి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి ఏదైనా సరే ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, వీటిలో పెట్టేస్తాను నేను. అన్నిటికీ మనము బాక్సెస్ తెప్పించుకోలేము కదా, అందుకని ఇలాంటి జిప్లాక్ కవర్స్లో చూడండి. ఇక జడబిళ్ళలు, ఇది మ్యాట్ ఫినిష్ వడ్డానము, ఇది ఒక హారము, కమ్మలు అండ్ గాజులు చాలా. ఇవి కూడా ఒక జడబిళ్ళలు, నాకు ఇష్టమైన కడ ఇది, అండ్ ఇంకా కొన్ని జ్యువెలరీ. సో ఇప్పుడు నేను ఇవైతే చూపించట్లేదు, కానీ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అని చూపిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏం చేసినా నేను ఈ బాక్స్ ఒకటి క్యారీ చేస్తాను. అప్పుడు ఇందులో నాకు కావాల్సినవి అయినా, నేను దేనికి మ్యాచింగ్ ఏం పెట్టుకెళ్ళాలి అనుకుంటున్నవి ఈ బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోతా. సో ఇది. అండ్ ఈ బాక్స్లో ఏముంటాయి అంటే, సో జడకుచ్చులు నాకు హనీకి వేస్తే ఇష్టం అని చెప్పి తీసుకున్నా. ఇంకొక 2 ఉండాలి యాక్చువల్గా, సవరము, జడ, ఇవి కూడా ఉండాలి. ఎప్పుడు ఏ ఫంక్షన్కి మ్యారేజ్కి వెళ్ళినా ఏమైందంటే ఓపెన్ చేసి అందరం కలిసి రెడీ అయిపోతాం కదా,
ఏదో ఒకటైతే మిస్ అయిపోతుంది. సో అలా. అండ్ నేను కొన్ని సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసినప్పుడు గుర్తుకి కొన్ని దాచుకున్నాను. నేను చేసిన వడ్డాణము హనీ కోసమని నేను చేసిన ఫస్ట్ బ్యాంగిల్ ఇది సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసి నేను సేల్ చేసినప్పుడు ఫస్ట్ ట్రై చేశాను అండ్ చాలా బాగా వచ్చింది. సో కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను నేను, బట్ అయినా కూడా ఇది నేను చేసిన ఫస్ట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్. ఓన్లీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసి నేను ఏం ఇన్వెస్ట్ చేయలేదు. ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాను. ఆ ఆర్డర్కి నాకు ఒక 600 వచ్చినట్టుంది. ఆ 600తో నేను మెటీరియల్ కొనుక్కొచ్చేసాను. ఆ 600తో మెటీరియల్ తెచ్చి మళ్ళీ నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటే వచ్చిన మనీతోటే మెటీరియల్ తీసుకున్నా. అలా నేను సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసి దాదాపు 80,000 రూపీస్ ఎర్న్ చేశాను. ఇంకా వీటిలో శారీ పిన్స్ అవి కొన్ని జ్యువెలరీ ఉంటే అలా పెట్టేస్తాను. మొత్తం ఏది కూడా మనము ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా పెడితే ఎక్కువ రోజులు ఉండవు, పాడైపోతాయి. అందుకనే కొంచెం టైం తీసుకునైనా ఇలా బాక్సెస్ కవర్స్లో పెట్టుకుంటే మనము చూడడానికి నీట్గా ఉంటాయి అండ్ ఎక్కువ రోజులు మనకి ఆ జ్యువెలరీ షైన్ అది పోకుండా ఉంటుంది. అండ్ ఈ పక్కన హెయిర్ డ్రైయర్ ఒకటి. నేను అంతకుముందు లిప్స్ తీసుకుంటే పాడైపోయింది. అందుకనే ఇది ఎక్కడ తీసుకున్నానంటే నేను విజయవాడలో దాని పేరేంటి విజయవాడలో అది ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు బెస్ట్ ప్రైస్. విజయవాడలో బెస్ట్ ప్రైస్లో తీసుకున్నాను. కెటిల్ కోసం అని చెప్పి వెళ్ళి డ్రైయర్ తీసుకున్నాను అనమాట. సిస్కా వాళ్ళది, పర్వాలేదు బాగానే ఉంది. అండ్ ఇంక ఇక్కడ ఏముంది అంటే ఇవి అసలు నేను యూజ్ చేయను. నాకు ఇంతకుముందు చదువుకునే టైంలో నెయిల్ పాలిష్ అంటే బాగా ఇష్టం, కానీ నేను నెయిల్ పాలిష్ వేసుకుంటే నానికి నచ్చదు అనమాట. అందుకే వేసుకోవడం మానేశాను. వేసుకున్న తర్వాత 2 రోజులు చూస్తాడు, చూసి తర్వాత అరే పండు ఈ కలర్ ఏంట్రా అంటాడు. ఇంకా అందుకనే సరేలే ఈ తలనొప్పి ఎందుకు మనకని చెప్పి అసలు వేసుకోవడమే మానేసా. హనీకి కూడా బాగా ఇష్టం, కానీ హనీ ఎక్కడికి వెళ్ళినా నెయిల్ పాలిష్ వేసుకొస్తే తర్వాత తీసుకెళ్తాడు రూమ్లోకి, తీసుకెళ్ళి చక్కగా కూర్చొని మొత్తం అంతా రిమూవ్ చేసేస్తాడు. అందుకే ఇంకా తను కూడా వేసుకోవట్లా. అండ్ స్పెషల్గా చెప్పాల్సింది నేనైతే ఎక్కువ ఫేస్కి చాలా ఏం యూజ్ చేయను అనమాట నేను. సో ఇప్పుడు ఆబ్వియస్గా 30స్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మనం ఏదో ఒకటి యూజ్ చేయాలి, లేకపోతే స్కిన్ ముసల్దాన్ని అయిపోతాను తొందరగా. అందుకని సో ఇది జేడ్ రోలర్, ఇది స్టోన్ అనమాట. ఇది నేను తీసుకొని 1.5 year అవుతుంది. నైట్ టైం కానీ ఎప్పుడైనా మనము మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని, లేదా నేను ఎప్పుడు చెప్తా కదా ఆయిల్స్ స్కిన్కి చాలా మంచిది. అలా ఆయిల్ ఏదైనా కోకోనట్ ఆయిల్ లేకపోతే ఇలాంటి ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్, ఆల్మండ్ ఆయిల్ కానీ ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ ఏదైనా మనం కొంచెం అప్లై చేసుకొని చక్కగా దీంతో ఇలా స్కిన్ని ఇలా పైకి ఇలా అనుకుంటే కనుక మనకి ఇక్కడ కింద బ్యాగేజ్ ఫామ్ అవుతుంది కదా, మనకి నిద్ర లేకపోయినా ఎక్కువ వాటర్ రిటెన్షన్ అలా ఉన్నా. అండ్ ఇక్కడ డబుల్ చిన్ ప్రాబ్లం ఉంటుంది. నాకు కూడా డబుల్ చిన్నే, మా మమ్మీ నుంచి వచ్చింది. అలా ఇలా అనుకుంటా మసాజ్ చేసుకుంటా ఉంటే మనకి ఇది బాగా హెల్ప్ అయ్యిద్ది. అండ్ గోషా ఉంటుంది ఒకటి, అది కూడా చాలా మందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో ఇది నేను తీసుకుని 1.5 year అయింది. అండ్ ఇవి ఫేస్ మాస్కులు మీషోలో తీసుకున్నవే నేను. అండ్ ఇది లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. ఇది నేను సోప్స్ తయారు చేస్తాం కదా మనం ఇంట్లో. నేను సమ్మర్లో ట్యాన్ రిమూవల్కి సోప్ ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే. ఒకటి టొమాటో, ఒకటి పొటాటో, ఈ 2 అనమాట. అండ్ ఇంకొకటి టర్మరిక్, దాంతో కూడా. సో కుదిరితే ఒకవేళ నేను నెక్స్ట్ వీక్ అలా చూపిస్తాను మీకు అసలు సోప్స్ ఎలా చేసుకుంటాను నేను అనేది. నేనేం కొనను, బయట నుంచి ఏం తీసుకొచ్చుకొని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటా. అందులోకి మనకి మంచి స్మెల్ కావాలి కదా, దానికోసం అని చెప్పి ఇక్కడ కూడా నేను ఎన్ని సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసినా నా కోసం నేను ఎప్పుడూ ఇంతవరకు ఒక నెక్ సెట్ కూడా చేసుకోలేకపోయాను. ఇప్పటికీ నాకు ఏదైనా చేసుకోవాలంటే బద్ధకం వేస్తుంది, కానీ ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే మాత్రం ఓవర్ నైట్ నిద్రపోకుండా వాళ్ళకి ఆ టైంకి అందించడానికి అయితే చాలానే కష్టపడ్డా. సో అలా నేను ఇది ఇంట్లో ఏదో ఫంక్షన్కి అనుకుంటా చేసుకున్నాను. ఇది ఒక్కటే సెట్ నేను చేసుకున్నది, అది కూడా ఒక 1/2 hourలో చేసేసుకున్నాను ఈ సెట్. నాకు బాగా గుర్తు, సింపుల్గా కావాలని చెప్పి. నేను పెద్ద గాజులు తక్కువ వేసుకుంటాను కదా, అందుకని ఇలా ఇష్టం ఉంటుంది. అందుకే ప్రతి పనిలో ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు. దీని వెనక ఎంత కష్టం ఉంది అనేది చేసే వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది. జస్ట్ డైలీ వీళ్ళు లైక్ చేయమంటారు, షేర్ చేయమంటారు, కామెంట్ చేయమంటారు, సబ్స్క్రైబ్ చేయమంటారు, వీళ్ళు ఏదో లక్షల్లో సంపాదించేసుకుంటున్నారు అనుకుంటారు, కానీ వచ్చేది ఇంత.
కష్టపడేది ఇంత. కాకపోతే ఏంటంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఎందుకు అడుగుతామంటే డైలీ మర్చిపోతారు కొంతమంది. డైలీ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతారు. ఊరికే అలా గుర్తు చేద్దాం, అదొక మనం అడగకపోతే యాటిట్యూడ్లా ఉంటుంది కాబట్టి అలా అడుగుతాము. అండ్ ఇవి నాకు మొన్న కస్తూరాంటి నేను వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం ఎత్తారని చెప్పి నాకు గాజులు పెట్టారు కదా, అవి మట్టి గాజులు. నాకు ఇష్టము మట్టి గాజులు అంటే, కానీ వేసుకోలేను. ఎందుకు ఆంటీ పెట్టినప్పుడు కూడా ఏం చెప్పారంటే, నీకు పెట్టాలి, చీర మీద పెట్టాలని పెడుతున్నాను, నీకు పడితేనే వేసుకో, ఇబ్బందిగా బలవంతంగా ఎక్కించి మాకు మళ్ళీ గీరుకుని పోతాయి అన్నారు. అండ్ ఇది నా స్పెషల్ గిఫ్ట్ అనమాట. ఇది నాకు యాక్చువల్గా వాచ్లు అన్నా, బ్రేస్లెట్స్ అన్నా, రింగ్స్ అన్నా ఇష్టం. ఈ మూడే కొంచెం నేను ఎక్కువ ఇష్టపడేది. నాకు మళ్ళీ పోగులు, నెక్ సెట్స్ ఇవేమి ఇష్టపడను. సో ఇది నా 2 years బ్యాక్ బర్త్డేకి అంకుల్, ఇందులో వాచ్ లేదు, తీసుకురా ఎక్కడ, సారీ బిస్కెట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో వాచ్ పెట్టేసి చూపిస్తాను. దీని బుజ్జి బుడంకాయ పిల్లో ఒకటి ఉంటుంది దీనికి, అది ఫీల్ అయ్యింది చాలా. ఎంత ఎమోషన్తో చెప్పాను నాకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి. బిస్కెట్ అయింది. సో స్టార్టా. ఇది నాకు 2 years బ్యాక్ అంకుల్ బర్త్డే, నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట. టైటాన్ రాగా వాచ్. ఇది బాగుంటుంది. నేను చాలాసార్లు పెట్టుకున్నప్పుడు వీడియోస్లో అడుగుతారు, అక్క మీ వాచ్ ఏ బ్రాండ్ అని. బట్ నేను ఎప్పుడూ ఇంతవరకు చెప్పలేదు. అత్తయ్య కూడా నాకు ఒకటి గిఫ్ట్ ఇచ్చింది, అది ఈ డబ్బా చూపిస్తా. క్యూట్గా ఉంటుంది బుజ్జిది. నేను అడిగి మరీ తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చి, ఆంటీ దగ్గర జ్యువెలరీ పెట్టుకొని జర్నీలో అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో నేను తీసుకున్నా, నాకు బాగుంది నేను తీసుకుంటున్నాను అని చెప్పి. అండ్ ఇందులో ఏమేమి ఉంటాయంటే, నేను ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు చిన్న చిన్న ఉంగరాలు అలాంటివైనా వాల్యుబుల్స్ ఉంటాయి కదా, అది దాచుకుంటాను. సో ఇదేంటంటే రీసెంట్గా నేను గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అప్పుడు చూపించాను. అండ్ లలిత జ్యువెలరీలో స్కీమ్ కట్టినప్పుడు గోల్డ్ హారం ఒకటి కొన్నాను కదా, సో దానికి నేను బ్యాక్ చైన్ కొనలేదు. అప్పుడు మా బడ్జెట్ సహకరించిన దానిలో ఇంకొక 4 grams 5 grams అయితే బ్యాక్ చైన్ తీసుకోవాలి. సో అప్పుడు తీసుకుందామని అనుకోలేదు, కాస్ట్ ఎక్కువ పడిపోతుందని చెప్పి. 4 grams 5 grams అంటే ఆల్మోస్ట్ మనకి అవుతుంది కదా, ఒక 30,000-40,000 అయినా లేదే రాదు. కానీ ఇది నేను సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదా, నివేదా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పి నేను వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటాను, హోల్సేలర్స్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నేను ఇది బ్యాక్ చైన్ అనమాట. అంటే ఇది ఎలా అంటే సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ కదా, కాబట్టి నేను ఇలా న్యాచురల్గా హుక్ ఉన్నది తీసుకున్నాను ఇలా. అండ్ దీన్ని ఎలా అంటే మనము 1 gram గోల్డ్ జ్యువెలరీ అయినా, ఎలాంటి హారం అయినా, నెక్ సెట్స్ ఏవైనా ఈజీగా మనము ఇట్లా పెట్టి తీసేసుకునేటట్టు అన్నిటికీ యూజ్ అయ్యేలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను నేను. సో అది నేను దీనిలో పెట్టుకున్నాను. అండ్ ఇందులో ఇంకేమున్నాయంటే డస్టింగ్ పౌడర్, ఇది క్యాండిడ్. నేను ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు ర్యాష్ వచ్చినా ఇదే యూజ్ చేస్తాను, బెస్ట్ అనమాట ఇది. మనకి సమ్మర్లో స్వెట్కి మనము వాకింగ్ కానీ ఏదైనా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసామంటే ర్యాష్ వస్తుంది కదా, అలాంటప్పుడు నేను ఇది క్యాండీ టెస్టింగ్ పౌడర్ యూజ్ చేస్తాను. అండ్ ఈ బుజ్జి బాక్స్లో ఏముంటాయంటే పాపిడి పిల్లలు పెట్టుకోవడానికి అని చెప్పి ఇలా చిన్న పిన్నులు కొన్నాను ఒకసారి, చాలానే కొన్నాను. అది ఈ చిన్న బాక్స్లో చట్నీకి ఇస్తారు కదా మనకి బాక్సెస్లో, దాంట్లో పెట్టి పెట్టుకున్నాను. అండ్ పైకి వచ్చేస్తే ఏముంటాయి అంటే ఇక్కడ మొత్తము కరోనా సామ్రాజ్యం అనమాట. అంటే కరోనా సామ్రాజ్యం అంటే బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, ఎప్పుడైనా ఇవి హ్యాండ్కి చేతికి గ్లోవ్స్, అండ్ కొన్ని మాస్కులు, కొన్ని ట్యాబ్లెట్స్. ఎక్కువ మా ఇంట్లో అసలు ట్యాబ్లెట్లు ఉండవు, చాలా అంటే చాలా రేరు. నాకు సైనస్ కాబట్టి ఇవి ముఖ్యము. అండ్ కొన్ని అసలు హనీకి కూడా పెద్ద దెబ్బలు ఏమి తగిలించుకోదు, కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అండ్ ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ అలా వస్తే స్ప్రే అలాంటిది అంతే. అండ్ ఇక్కడ సో ఇది మీకు తెలుసు నేను ఎక్కడ తీసుకున్నాను అనేది, ఆంటీ దగ్గర బొటిక్లో తీసుకున్నాను ఇది. సో ఇది చాలా మందికి నచ్చింది, నన్ను చాలాసార్లు అడిగారు. ఇది
దీనికి కూడా మంచిగా సెట్ అయింది. ఏ లాంగ్ ఫ్రాక్ అయినా సెట్ అయిద్దని చెప్పి ఇది నేను తీసుకున్నా. ఇది 1000 రూపీస్ పడింది అండ్ చాలా బాగుంది కూడా. లాంగ్ ఫ్రాక్స్ అయినా ఏదైనా ఎందుకు తీసుకున్నానంటే నేను ఒకవేళ పెట్టుకోకపోయినా రేపు ఫ్యూచర్లో హనీకైనా యూజ్ అయితే కొన్నానే కానీ ఇంతవరకు పెట్టుకోలేదు ఒకసారి కూడా. నచ్చింది అందుకే తీసుకున్నాను. నేను పెద్దగా షాపింగ్ చేయను, ఏది కొనను ఎక్కడైనా బాగా నచ్చితే. అండ్ ఇవన్నీ హనీవి హెయిర్ బ్యాండ్స్ అనమాట, చిన్నవి. ఇది ఇది నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి. గురించి నేను క్లియర్గా చెప్తాను అండ్ ఎంత కాస్ట్ అయ్యింది ఏంటి అనేది కూడా దాని డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక్కటే యూజ్ చేస్తున్నాను, స్కిన్కి ఏం యూజ్ చేయను. అండ్ నా మొబైల్ పౌచ్ గురించి చాలాసార్లు బ్లాగ్స్లో స్టార్టింగ్లో బాగా అడిగారు. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడైతే అసలు వాడట్లేదు. ఎందుకంటే బయటికి వెళ్ళినా చేతిలో ఇప్పుడు ఐఫోన్ వీడియో షూట్ చేయడమే సరిపోతుంది, ఇంత బరువు ఎక్కడ మోసేది అని చెప్పి ఇది నేను క్యారీ చేయట్లేదు. ఇది ఒప్పో F17 ప్రోది. మరి అన్ని మొబైల్ మోడల్స్కి ఉందో లేదో తెలియదు, కానీ దీని లింక్ కావాలంటే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఏంటంటే మనం బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు మనీ కానీ ఏదైనా మన వాల్యుబుల్స్ ఏమన్నా కొంచెం బాగానే పడుతుంది, ఒక 5000 మనీ పడుతుంది ఇందులో. ఆయన ఏముంటాయి అంటే నన్ను అడుగుతారు కదా మీరు ఎలా మేకప్, కొంతమంది ప్రత్యేకంగా అడుగుతారు మీరు మేకప్ ఏం వేసుకుంటారు చూపించండి. నా ముఖం వేసుకుంటాను నేను మేకప్, పౌడర్ ఆయన ఒక్కొక్కసారి జస్ట్ లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, ఇంతే నాకు మేకప్ అంటే. ఇదిగో ఎంత రుద్దినా ఏమి రాదు. సో చూపిస్తా అసలు నేను బేసిక్గా ఏమేమి వాడతాను ఏంటి అనేది. సో ఇక్కడ ఈ ఫస్ట్ 2లో ఏముంటాయి అంటే నేను డైలీ పెట్టుకునే వాచెస్, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు. ఈ 2 ఫాస్ట్ ట్రాక్వే. ఒక వాచ్ పోయింది అండ్ ఇది హనీది. ఇది మా అత్తయ్య హనీకి ఇచ్చిన వాచ్ అనమాట, మంచిగా పనిచేస్తుంది అండ్ బాగుంటుంది కదా ఇప్పటికి. హనీ పెట్టుకుంటుంది. అండ్ కుంకుమ, ఈ కుంకుమ ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళొచ్చినా ఈ డబ్బాలో పోసుకుంటాము. అండ్ పౌడరు నేను ఎక్కువ యూజ్ చేసేది అంటే మనకి ఎక్కడైనా కాళ్ళు కొంచెం పగిలిన, లిప్స్, ఇది బెస్ట్ అన్నిటికన్నా. ఐ డ్రాప్స్ ఇవి ఎందుకంటే మనం చేసే పనికి ఇప్పుడు ఫోన్ తప్ప ఎక్కువ ఏం చూసేది ఉండదు, అందుకని. అండ్ ఇది లింక్ నానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్లోర్కి నానికి కాళ్ళు పగులు. ఇవి కొన్ని స్టిక్కర్స్. నేను వాడేది ఓన్లీ బ్లాకే పెడతాను, అది కూడా ఈ సైజే పెడతాను అనమాట, అందుకే ఎక్కువ ఇవే ఉంచుకుంటా. సో ఇప్పుడు నా మేకప్ చూద్దరు నేను ఏం వాడతాను అనేది. సో ఇవి చెప్పాలి అంటే ఇది తర్వాత. సో డైలీ నా వీడియోస్కి నేను ఎలా రెడీ అవుతాను అనేది మాత్రమే చెప్తా. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను, కొంచెం మాయిశ్చరైజర్, ఏదో ఒక మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. మాయిశ్చరైజర్ అంటే మళ్ళీ ఏదో కాదు, నేను ఇది యూజ్ చేస్తాను పాండ్స్ వాళ్ళది. అండ్ తర్వాత లిప్ బామ్ అంటారు దీన్ని, బేబీ లిప్స్ కలర్, కొంచెం కలర్ ఉంటుంది కదా, మేబిలిన్ వాళ్ళది. సో ఇది పోయిన సంవత్సరంది, ఇది ఈ సంవత్సరంది. ఇది ఒకటి వేసుకుంటా. దాని మీద లిప్స్టిక్, నా లిప్స్టిక్ షేడ్ అడుగుతున్నారు కదా చాలా మంది. నేను పెద్దగా వేసుకోను, బట్ కొంచెం జస్ట్ వేయనట్టు వేస్తాను. ఇది రెవ్లాన్ వాళ్ళది పీచి షేడ్ 34, దగ్గరగా చూడండి, షేడ్ 34 రెవ్లాన్. సో ఇది లిప్స్టిక్ చరిత్ర చెప్పాలంటే ఎంత బాగా కాస్ట్ కూడా పోయింది దీని మీద. సో ఇది 4 years లిప్స్టిక్. ఇది పిసినారి దానివంతా నాకు ఇక్కడే కనబడుతుంది మీకు. నాకు ఎందుకో ఈ మేకప్ ప్రోడక్ట్స్ ఏది కొనబుద్ధి కాదు. ఇప్పుడంటే తప్పదు, నేను కనిపిస్తున్నాను కాబట్టి లిప్స్టిక్ వేసుకోకపోతే బాగోదు, కొంచెం చూడడానికి బాగుండాలి కదా అని చెప్పి. సో ఇది చూడండి ఆల్మోస్ట్ అయిపోయినా దీన్ని మాత్రం వదలట్లేదు నేను. అయిపోయింది, అసలు ఏం లేదు, ఇంకా పూర్తిగా తిప్పేసాను. ఇదిగోండి అయిపోయింది, ఇంతే ఉంది. సో మళ్ళీ ఇదే షేడ్ కొంటాను, ఇది అయ్యే వరకు కొనకూడదు అని అలా అనుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఇది నా స్కిన్ టోన్కి, నా కలర్కి సెట్ అయ్యింది. పీచ్ కలర్ ఆల్మోస్ట్ అందరికి సెట్ అయ్యింది, బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇది వేసుకున్న తర్వాత ఇది వేస్తాను కొంచెం అంటే. అండ్ ఇది ఎక్కడో కొన్నాను, ట్రెండ్స్లో కొన్నట్టున్నాను కానీ అసలు యూజ్ చేయట్లేదు. ఏదో గ్లిమ్మర్ అంట, ఫర్ ద గ్లామ్ గ్లో. దీని షేడ్ పింక్ 003 లిప్స్టిక్ అంతే, అసలు కానీ వాడట్లేదు. యాక్చువల్గా నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే పీచ్ షేడ్ ఏమో దీనిలా ఉంటుందేమో అని చెప్పి తీసుకున్నాను, కానీ బట్ ఇది వేసుకుంటే ఇట్లా చూపిస్తాను, బట్ ఇది వేసుకుంటే ఇలా పింక్ షేడ్లోకి వస్తుంది, నాకు నచ్చట్లేదు అనమాట, అందుకని తీసుకోలేదు, నేను వేసుకోవట్లేదు దీన్ని. బట్ ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతుందని చెప్పి అలా ఉంచేసాను. అండ్
ఇంకోటి నేను యూజ్ చేసేది డైలీ ఇదేంటి ఇలా ఇంత ఉందనుకుంటున్నారు, ఇది పొట్టిగా అయిపోయింది యాక్చువల్గా. దీని బ్రాండ్ కూడా పోయింది దీని మీద, చెక్కి చెక్కి చెక్కి. చిన్నప్పుడు ఇంత పెన్సిల్ ఉంటే దీన్ని ఏం చేసేవాళ్ళం, వెనక మళ్ళీ దీనికి ఏదో పెన్నో క్యాప్ ఏదో ఒకటి వాడేవాళ్ళం కదా. విరిగిపోయింది కూడా ఐబ్రో పెన్సిల్. నాకు ఇది ఇష్టం అనమాట. బ్రాండ్ ఏంటో నాకు అసలు గుర్తులేదు. సో ఇదే ఒక్కటే వాడుతాను. అండ్ ఇంకా ఐలైనర్స్, బట్ నేను ఇవి వాటర్ ప్రూఫ్ ఐలైనర్, బట్ ఐలైనర్ కింద వాడను అనమాట నేను దీన్ని. జస్ట్ ఇది ఇక్కడ ఒక్కటే ఒక తెల్ల ఎంట్రుకు ఉంటుంది, ఇక్కడ ఒక తెల్ల ఎంట్రుకు ఉంటుంది, ఇక్కడ ఒక తెల్ల ఎంట్రుకు ఉంటుంది. దానికోసము జూమ్ చేసి కావాలని చేస్తున్నాము నేను తెల్ల చుట్టాను. దానికోసము హెన్నా, ఇండిగో పౌడర్ వేసుకోవాలంటే సైనస్ కదా, అమ్మో ఇంతసేపు అంటే జలుబు చేసేస్తుంది అనే భయంతో ఇవి రెండు యాక్చువల్గా అయితే ఐలైనర్. ఇది ఒక టిప్ చాలా మందికి తెలియని వాళ్ళకి. 1-2 వైట్ హెయిర్ ఉంటే కలర్ వేసుకోవద్దు, హెన్నా పెట్టుకోవద్దు. మంచిగా రెడీ అయిపోయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత పౌడర్ రాసేసుకున్న తర్వాత ఇలా రాసేసుకోండి, అది డ్రై అయిపోతుంది. బయటికి వెళ్ళేసిన తర్వాత ఇంట్లో వైట్ హెయిర్ ఎవరు చూస్తే ఏమైంది చెప్పండి. ఏదైనా పెళ్ళి ఉంటేనే ఫౌండేషన్ ఇవన్నీ యూజ్ చేస్తాను నేను. ప్రైమర్, ఇదేమో లిక్విడ్ లిప్స్టిక్, అండ్ ఇది పౌడర్. అంటే ఇంకేం యూజ్ చేయను నేను. మేకప్ అంటే మన ఉద్దేశంలో అదే అనమాట. అండ్ ఇక్కడ ఏముంటాయి అంటే ఇది ఒక్కసారిగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది దువ్వెన్లు అండ్ పిన్నీస్లు. వీటికి కూడా ఒక చిన్న బాక్స్ సెట్ చేశాను అనమాట. ఎక్కడ దొరికితే అక్కడ చిన్న బాక్స్లో పెట్టేస్తాను. అండ్ టిక్ లిప్స్ ఇవి. సో ఎన్నున్నా వీటి కోసం మళ్ళీ ఎతుకుతానే ఉంటాము నేను హనీ, అందుకని వీటిని ఒక బాక్స్లో పెట్టేశాను. ఏంటంటే ఆడపిల్ల ఉంటే ఇలాంటి ఇవి రిషికొండలో అత్తయ్య వాళ్ళ పనమ్మాయి రాజేశ్వరిని లక్ష్మి కొన్ని ఇచ్చింది హనీకి, దాచుకుందనమాట. ఇంటికి ఎవరైనా ఇస్తే ఏమి దొరకకపోతే ఇస్తుంది అనమాట. అండ్ ఇవి మెయిన్ వీటి దగ్గర ఎన్ని వగలు కొట్టేస్తామో, డబ్బులన్నీ జీతం అంతా వీటికే అయిపోతుంది అనిపిస్తుంది. పోతా ఉంటాయి, మళ్ళీ కొంటా ఉంటాను, కనపడవు, టైంకి కనపడవు. అండ్ ఇవి చెకప్ బాక్సెస్, ఇవి నాకు మా అత్తయ్య ఇచ్చినవి. సో వీటిలో నేను డైలీ యూజ్ చేసే గోల్డ్ పెట్టుకుంటాను. బయటికి వెళ్ళి వచ్చేసిన ఏదైనా చేసినా. ఇది హనీ బుజ్జి క్యూట్ ఉంగరం అనమాట. సో బయటికి వెళ్ళి వచ్చేస్తే హనీకి కూడా ఇందులోనే వేయమ్మ గోల్డ్, ఇంకెక్కడ పెట్టకు, పడేయకు అని చెప్తాను. ఊడిపోయింది కూడా చక్కగా ఇందులోనే పెట్టాను అనమాట, ఎప్పుడన్నా పెట్టిద్దామని చెప్పి. సో ఇది బాక్స్. ఈ బాక్సెస్ చాలా బాగుంటాయి మనం జ్యువెలరీ పెట్టుకోవడానికి. చెక్క బాక్స్లో అయితే క్యాష్ పెట్టుకుంటా, కానీ ఇప్పుడైతే ఏం పెట్టుకోవట్లేదు, డబ్బులు లేవు అందుకే పెట్టట్లేదు. సో అంతే నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్. సో ఈ పార్ట్ మీరు ఎప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా. నేను అసలు ఏ పర్ఫ్యూమ్ కొట్టుకొని బయటకు వెళ్తా సరే, న్యాచురల్గా మన బాడీలో నుంచి అలా పర్ఫ్యూమ్ వస్తుంది అనమాట. ఎందుకో ఏది యూజ్ చేయను. ఇది హనీ వాడింది, నాని ఎప్పుడైనా అంతే. రోజ్ వాటర్ కొన్నాను, 2-3 టైమ్స్ వాడాను, అలా పక్కకు పెట్టేశాను. సమ్మర్లో డైలీ మనము ఎంత స్వెట్ పట్టయితే ఇలా రుద్దేస్తూ ఉంటాం కదా మొహాన్ని బాగా. సో ఇది బెస్ట్ అనమాట. చక్కగా స్ప్రే చేసేసుకొని అలా పడుకున్నామంటే స్కిన్కి చాలా మంచిది. అండ్ కోల్డ్ క్రీము, పౌడర్స్, అంతే. ఇంతే నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్. ఇంతకు మించి ఏం లేదు. సో చూపించేశాను కదా. నా దగ్గర కాస్ట్లీ ఐటమ్స్ ఏం కొనను, ప్రాణం ఒప్పదు అనమాట నాకు. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీకేమనిపించింది, మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, అసలు మీకు నా ఆర్గనైజేషన్ నచ్చిందా, అసలు ఏం ఆర్గనైజ్ చేశారో అని అనకుండా ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.